టైంలో మాకు ఫోన్ చేయడం ఎమ్మెల్యే గారు జరిగింది. అంటే ఏంటి ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఆయనకి వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఆయన ఫోన్లో మాట్లాడినట్టుగా పార్టీకి సంబంధించిన అంశాలే ఏమన్నా ఈ వివాదానికి కారణం ఆయన వ్యాఖ్యలకి? అంటే ఎన్టీఆర్ గారికి వ్యక్తిగతంగా నాకు తెలిసి అతనికి ఏమి ఉండదు. మరి ఎందుకు మాట్లాడారో ఎమ్మెల్యే గారు అయితే అర్థం కాలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు కూడా మీరంతా విన్నారు. ప్రధానంగా అసలు ఆయన ఏంటి మీకు ఫోన్ చేయటం వెనకాల ఉద్దేశం? సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అవుతున్న రోజా మీకు ఫోన్ చేసింది, లేకపోతే రిలీజ్ అవుతున్నా అంటే 1 అవర్లో సినిమా రిలీజ్ అనగా నాకు కాల్ రావడం జరిగింది. అంటే ఆ తర్వాత ఏమన్నా సినిమాని అక్కడ ఆపే ప్రయత్నం జరిగిందా, లేకపోతే సినిమా యథావిధిగా విడుదలైపోయిన పరిస్థితి కూడా? సినిమా యథావిధిగా విడుదల అవడం జరిగింది. సినిమాకి ఇబ్బంది లేదు. అంతకు ముందు ఎప్పుడైనా ఏదైనా సినిమాల విషయంలో గానీ, ఎన్టీఆర్ సినిమాల విషయంలో గానీ ఆయన ఎప్పుడైనా జోక్యం చేసుకోవడం గానీ మాట్లాడిన పరిస్థితి ఏమైనా ఉందా? ఎప్పుడూ లేదండి. రీసెంట్ గానే కదా ఎమ్మెల్యేగా అంతకుముందు దేవరాజ్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. అంటే నేను ఓన్లీ కమిటీలో మెంబరే, నేను ఫ్యాన్స్ లో. నేను పక్కా తెలుగుదేశం పార్టీ, నా మీద 24 కేసులు ఉన్నాయి. పార్టీ కోసం పనిచేశాను, సభ్యులకు పోయించాను, అన్ని విధాలుగా నేను పార్టీ పరంగా దెబ్బతిన్న వ్యక్తినే. కానీ ఫ్యాన్స్ లో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేయకుండా నాకు ఫోన్ చేయడం అనేది నాకు అర్థం కాని పరిస్థితులు. అంటే ఎందుకు మీరే అంటున్నారు వేరే ఫ్యాన్స్ లో పార్టీ వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నా నాకే చేశారు, అంటే మీరే ఎందుకు ఆయన మీకే ఫోన్ చేశాడు అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదండి. అది ఎమ్మెల్యే గారికే తెలిసింది. నేను కూడా పార్టీకి కంప్లైంట్ చేయడం జరిగింది. పార్టీ వారు పిలిస్తే వెళ్ళి మాట్లాడాలని ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ అంశం చుట్టూనే ప్రస్తుతం రాజకీయంగా కూడా వివాదం రాజుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు, బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే డీజేలు పెట్టి పూర్తి స్థాయిలో ఆయన ఆడియోను కూడా ఊరూరా తిప్పుతామని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఆ పార్టీ వాళ్ళే, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆ పార్టీయే, జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పార్టీ అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మొత్తం పార్టీ మీద మీ వ్యాఖ్యలు కానీ మీ నిరసనలు కానీ ప్రభావం చూపిస్తున్నాయి కదా, ఎట్లా చూస్తారు దీన్ని? సార్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే మాకు పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు పార్టీ తీయాలనే ఉద్దేశం ఉంటే పార్టీ కోసం ఇంత కష్టపడి ఇన్ని కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడే కానీ వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కానీ ఎక్కడే కానీ ఒక వేరే చిన్న కేసు కూడా నా మీద లేదు. నేను వేరే ఇష్యూ లేకుండా దూరే వ్యక్తిని కాదు. కేవలం మా నందమూరి తారక రామారావు గారి తల్లిని దూషించినందుకే నేను ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. దీని మీద పార్టీ వారు కూడా నేను పంపడం జరిగింది. పార్టీ వారు ఏం యాక్షన్ తీసుకుంటారనేది పార్టీ అది ఇష్టము. కానీ నేనేమంటున్నాను, మా తల్లినన్నా ఒకటి, ఏ తల్లినన్నా ఒకటి. ఆ ఉద్దేశంతోనే నేను ఆడియో బయట పెట్టడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. మా ఎన్టీఆర్ గారి తల్లికి అయితే క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. ఇతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.